సరోగసి విధానంలో కానీ ఐవీఎఫ్ విధానంలో కానివ్వండి, జంటలు మోసపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని మీరు చెప్తారు? మీరు అడిగారు కదా ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఎస్, వీళ్ళు జంటలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జంటలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక క్లినిక్ లోకి స్టెప్ పెట్టినప్పుడు ఇది ఏఆర్టీ అండ్ సర్రగసీ లాస్ ని అనుగుణంగా ఫాలో అయ్యి నడిచే క్లినిక్ అయినా కాదా అని తెలుసుకుని అడుగు పెట్టడం వాళ్ళ వంతు రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు. అంటే సరోగసి విధానంలో పిల్లలు పొందడానికి రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి, దానివల్లే ఇట్లా ఇల్లీగల్గా ఎవరైనా మేము మేలు చేస్తామని అంటే నమ్మాల్సిన పరిస్థితి ఉంది అని కొన్ని జంటలు చెబుతున్న సిచ్యువేషన్. నిజంగానే సరోగసి విధానంలో పిల్లలకు కలగడానికి చాలా టఫ్ రూల్స్ ఉన్నాయా మేడం? సో చెప్తాను. ఇప్పుడు సరోగసీకి కావాల్సింది బేసిక్ గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కపుల్ అనే వాళ్ళు మ్యారీడ్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి వాళ్ళకి ఇండియాది. అండ్ తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక మెడికల్ కండిషన్ చేత ఆ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు మోస్తేనే, లేకపోతే ఆ డెలివరీ టైంలో వాళ్ళు ఏమన్నా భరించలేని ఇబ్బందుల్లోకి గురైపోతారు. ఆ ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళకి ప్రాణ నష్టం, ప్రాణ హాని ఇట్లా ఏమన్నా ఉంది అని అనుకోవాలి అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి ఫస్ట్. అండ్ తర్వాత ఏజ్ లిమిట్, ఆడవారికి ఏజ్ లిమిట్ వచ్చి 23 వయసు నుంచి 50 వయసు దాకా, మగవారికి వయసు వచ్చి 26 నుంచి 55 ఏళ్ల దాకా. ఈ కపుల్ పర్టికులర్ ఏజ్ లిమిట్ లో ఉన్నారా లేదా కూడా చూసుకోవాలి. సో అండ్ ఆల్ట్రిస్టిక్, ఇప్పుడు సరగసీ అనేది ఇంతకు ముందు కమిషన్ తీసుకొని చేయడం అనేది లా ఓకే చేసిన, ఇప్పుడు ఈ 2024 లో కొత్తగా మళ్ళీ కొత్త రూల్స్ వచ్చాయి. ఏంటంటే ఆల్ట్రిస్టిక్ అంటే ఏంటి, మనం డబ్బులు ఇవ్వకూడదు. ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్, డబ్బులు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు. కమర్షియల్ సరోగసీని పూర్తిగా నిషేధించింది. ఎగ్జాక్ట్లీ, కమర్షియల్ సరోగసీని పూర్తిగా నిషేధించేసింది, అంతే కదా. ఇలా పెట్టడం ఇవే బేసిక్ రూల్స్. ఇంతకు మించి గట్టి రూల్స్ అంటే, ఇప్పుడు సరోగేట్ ని ఒకళ్ళు మీ వాళ్ళ రిలేటివ్ అయి ఉండాలి, కపుల్ వాళ్ళ రిలేటివ్ అయి ఉండాలి, వాళ్ళ ఏజ్ గ్రూప్ కూడా 25. బహుశా ఇక్కడ ఇబ్బంది అవుతుందేమో, ఎందుకంటే ఎవరైతే సరోగసీకి ఒప్పుకుంటారో, అంటే ఇంకొక ఉమెన్ మీద ఆధారపడి ఉన్న వ్యవహారం కదా అది. సో ఎవరైతే ఒప్పుకోవాలో వాళ్ళు వాళ్ళకి రిలేటివ్ అయి ఉండాలి, తర్వాత ఆ మనిషిని ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన మనిషి ఒప్పుకోవాలి, తనను ఒప్పించిన తర్వాత అన్ని చట్టపరిధిలోకి తీసుకొచ్చిన తర్వాతే సరోగసీ విధానానికి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ప్రాబ్లం ఉండడం వల్లే వీళ్ళు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని అనుకోవచ్చా మేడం? అలా అనుకోవడానికి ఏమీ లేదండి, కష్టంగానే అనిపిస్తుంది ఇట్లాంటి సమయంలో. ఎందుకంటే ఇలా మోసపోయి డబ్బులు చెప్పారు ఇందాక, మీరు అన్నారు చూడండి, ఏం చేస్తే వీటన్నిటి నుంచి దూరంగా ఉండగలము అనేది. సో దాంట్లో లోని ఫాలో అవ్వాలి. ఎగ్జాక్ట్, సింపుల్ గా లాని ఫాలో పాటిస్తే ఏ సమస్య ఫాలో అయితే, ఇట్లాంటి వాటిల్లో ఐదర్ ఈ రూల్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంటారు, పేషెంట్ కోసము అండ్ తర్వాత డాక్టర్ కోసము, ఇద్దరి కోసము. సో కాబట్టి ఆ రూల్ అనేది ఫాలో అయితే గనక ఇట్లాంటి ఇబ్బందులు రావు. కష్టంగా ఉంది అందుకని ఇట్లాంటి చిన్న చిన్న ఉంటాయి చూడండి, ఎగ్జాక్ట్ గా రోజు జరిగేవే. లంచం ఇచ్చి ఏమంటాం, లైసెన్స్ తీసుకోవడం, చిన్న చిన్న బైక్ విషయాలు రోజు జరుగుతూ ఉంటాయి కదా. అట్లాగే కదండి ఇది కూడా.